అసలు భార్య అనే ఆవిడ ఇతననే కాదు, ఇలా మాట్లాడి ఇంటికి వచ్చాక అక్కడ గుమ్మం దగ్గరే చెప్పుతో కొట్టి నువ్వు నాకు వద్దు పో అని చెప్పాలి. ఆ రోజు మనం తోటకూర నాడే చెప్పలేదురా కొడక అంటాం చూడండి, అట్లాగా నువ్వు నాకు మొగుడివా, నువ్వు అసలు మనిషివా, నువ్వు మృగం కంటా హీనంగా ఉన్నావు అని చెప్పి తన్ని తరవేసి ఒక్కళ్ళు చేసుంటే ఇంకెవ్వడూ మాట్లాడి ఉండేవాడు కాదు. ఒక బోరుగడ్డ, ఒక కృష్ణమురళి, వీళ్ళందరూ కూడా ఒక ఏదో సెట్ చేస్తున్నాం అనుకున్నారు మేం. కాబట్టి ఇవాళ మహిళలందరూ వైసీపీలో ఆలోచించుకోవాలి, ఇది అసలు ఏంటిది, ఈ పార్టీలో మేము ఉండాలా వద్దా, ఇది సరైన పార్టీనా కాదా, అసలు మా మీద రేపొద్దున ఇలా మాట్లాడకుండా ఉంటారా, మాకు భద్రత ఉందా లేదా, అన్ని రకాలుగా మీరు ఏ రకంగా అయినా తీసుకోండి. రేపొద్దున మా మీద బూతులు మాట్లాడని ఏంటి గ్యారంటీ? అంటే రోజా లాంటి వాళ్ళు అంటే పర్వాలేదు, వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి ఇట్లా శ్యామల ఇంకా బూతులు మాట్లాడే స్థాయికి ఆవిడ రాలేదు. శ్రీరెడ్డి వచ్చేసింది ఇప్పుడు, మళ్ళీ క్షమాపణ చెప్పింది, ఆవిడ కూడా భయపడింది, మీకు గుర్తుంది. నన్ను క్షమించేయండి, నన్ను అరెస్ట్ చేయకండి, పవన్ కళ్యాణ్ గారు నన్ను వదిలేయండి అని ఆవిడ విన్నపాలు ఎవరు వినేదానికి రెడీగా లేరు, కానీ ఎవరి టైం వస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు.